చాలామంది మామూలుగా హీరోలు అవుతారు. హీరోలు అయిన తర్వాత క్రేజ్ పెరుగుద్ది. క్రేజ్ పెరిగిన తర్వాత ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుద్ది, అన్నీ వస్తాయి. కానీ చరణ్ ఇస్ ద ఓన్లీ క్యాండిడేట్. ఒక సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, తను ఎలా ఉంటాడు ఎవరు చూడలేదు. అలాంటి ఒక చూడని వ్యక్తికి ఇంత అభిమానం కురిపిస్తున్నారంటే అది ఒక్క 100 crore పీపుల్ ఒక చరణ్కి ఒక్కడికే కుదిరింది. హోల్ ఆఫ్ ఇండియాలో నాకు తెలిసి ఎవరికి ఏ స్టార్ కొడుక్కి అంత వెయిటింగ్ లేదు చరణ్కి ఉన్నంత. సో ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ హైలీ ఎక్స్పెక్టెడ్ హీరో కమింగ్. అండ్ నాకు తెలిసి ఓపెనింగ్స్ విల్ బి బిగ్గెస్ట్. ఓపెనింగ్స్ ఏ రేంజ్లో ఉంటాయంటే మామూలుగా చిరంజీవి గారు అంటేనే అల్టిమేట్ ఓపెనింగ్స్. అలాగే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కూడా అలాగా మెగాస్టార్ గారు, పవర్ స్టార్ గారు, అలా మెగా పవర్ కలిపిన మెగా పవర్ కలిపిన చరణ్. ఆ పేరు కూడా మెగా పవర్ రామ్ చరణ్ తేజని ఇచ్చారు. సో ఓపెనింగ్లు కూడా ఆ రేంజ్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తారు, చిరంజీవి గారు ఫైట్ చేస్తారు, చిరంజీవి గారు లాక్ చేస్తారు. ఇవన్నీ చేస్తాంలో ఒక లెవెల్ వరకు గ్రేటే. కానీ వీటి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే చిరంజీవి గారు ఫైట్స్ బాగా చేస్తారు, డ్యాన్స్ బాగా చేస్తారు, యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. ఈ అన్నిటికంటే ఏంటి తెలుసా చాలా బాగా చేస్తారు. చాలా బాగున్న విషయం ఏంటంటే చిరంజీవి గారు ఆయన చాలా మంచి మనిషి. ఆ క్వాలిటీ చరణ్కి ఉంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చిరంజీవి గారు అలా డ్యాన్స్ చేస్తారు, చిరంజీవి గారు అంత మంచి మనిషి చరణ్. దట్స్ రియల్లీ చరణ్. ఐ మీన్ ఇట్. హ్యాపీ బర్త్డే టు చరణ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. దగ్గర 100 days వర్క్ చేశానండి ఈ సైట్ మీద. చిరంజీవి గారి గురించి అయితే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, బయోగ్రఫీ మొత్తం ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ద డేటా ఎంతైతే ఉందో మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చిరంజీవి గారికి స్టార్ట్ చేశాను. లాస్ట్ 1 monthలో బన్నీ బాబుది, తర్వాత చరణ్ బాబుది, పవన్ కళ్యాణ్ గారిది, ఈ ముగ్గురిది కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ పోర్టల్ అనమాట మెగా ఫ్యాన్స్కి. ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ అప్డేట్ ఆన్ ఎనీ డే మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట. ఏ రోజుకి ఆ రోజు స్టాఫ్ రిపోర్టర్ని పెట్టి అప్డేట్స్ చేస్తుంటాము. బేసిక్ ఏంటంటే ఓవర్సీస్లో ఉన్న తెలుగు ప్రేక్షకుల కోసం, ఓవర్సీస్లో ఉన్న తెలుగు మెగా ఫ్యాన్స్ కోసం ఈ పోర్టల్ తయారు చేశానండి నేను. వాళ్ళకి రీచ్ కావాలి, వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నేను ఈ రోజున యాదృచ్ఛికంగా జరిగింది యాక్చువల్గా. ఇది ముందు ప్లాన్గా అనుకున్నది కాదు. సో లాస్ట్ 4 days బ్యాకే అనుకున్నాం అనమాట ఈరోజు చేయాలి, లాంచింగ్ చేయాలని. సో అలా అడగంగానే ఒప్పుకున్న బన్నీ బాబు గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. First of all, I would like to thank Krishna Garu, and I would like to say happy birthday to Charan, because it's been a very long time since I've met him. ఈ షూటింగ్ వల్ల మాకు యాక్చువల్గా అయితే నార్మల్గా అంటే రోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే కలుస్తాం. బట్ ఈసారి మిస్ అయినందుకు చాలా అదిగా ఉంది. నా ఫస్ట్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ Charan a very happy birthday and all the best to his career. And as far as thing, nobody can touch him because he's gone to such a stage where nobody can reach him. And thank you very much.